ప్రభునందు ప్రియమైనటువంటి మేల్కొల్పు ప్రార్థన వీక్షకులందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామాన్ని బట్టి శుభములు తెలియజేస్తూ ఉన్నాం. ఈ మేల్కొల్పు ప్రార్థన సహవాసము ద్వారా మీరు చక్కటైనటువంటి రీతిలో బలపరచబడుతూ మీ యొక్క ప్రవర్తన, మీ నడవడిక, జీవన శైలి, జీవన విధానం, తీరుతెన్నులన్నీ కూడా కనిపెట్టుకునిచున్నారని నేను నమ్ముచున్నాను. ఎందుకనంటే ఆ విధంగా రూపొందించబడుట చాలా అవసరం. ఎందుకంటే ఈ జీవితము దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి గొప్ప బహుమానం. మరలా ఈ జీవితం అనేది రాదు, ఒక్కసారి మనకి ఇవ్వబడుతుంది. కాబట్టి ఇవ్వబడినటువంటి ఈ యొక్క జీవితాన్ని సరైన రీతిలో కనిపెట్టుకోవాలి. సరైన రీతిలో కనిపెట్టుకుంటే ఆ జీవితానికి సార్థకత, పరమార్థకత మనకి దక్కుతుంది. ప్రియ సహోదరుడా, సహోదరి, సామెతల గ్రంథము 16వ అధ్యాయం 17వ వచనం అంటాడు, తన ప్రవర్తన కనిపెట్టేవాడు తన ప్రాణమును కాపాడుకుని. ప్రవర్తన కనిపెట్టుకోవాలి. మన యొక్క ప్రవర్తన ఎలాగుంది, మన ఆలోచన ఎలాగుంది, మన మాట తీరు ఎలాగుంది, మన ప్రవర్తన, మన యొక్క జీవన శైలి, జీవన విధానం ఎలాగుంది, మన నడవడికలు ఎదుటివారికి హాని చేసేవిగా ఉన్నాయా, ఎదుటివారికి కోపం తెప్పించేవిగా ఉన్నాయా, మన ప్రవర్తన ఎలాగుంటుంది. వాడి యొక్క ప్రవర్తన చూడండి అసహ్యం పుడుతుంది అని అంటుంటారు. ఆమె ప్రవర్తన చూడండి అందరికీ మరి ఎబ్బెట్టిగా ఉంది అంటుంటారు. ఎందుకంటే వారి యొక్క ప్రవర్తన ఎబ్బెట్టిని కలగజేస్తూ ఉంటుంది జనులకు లేదా తన చుట్టూ ఉన్న వారికి. అంటే ఎదుటివాడు మనకి ఒక ముద్ర, మనం మంచివారము లేదా చెడ్డవారము అనేటువంటి ముద్ర దేని బట్టి వేస్తారంటే మన ప్రవర్తనను బట్టి వేస్తారు. మనం కలిగి ఉన్నటువంటి ప్రవర్తనను బట్టి వేస్తారు. అలాగే వాక్యం చెప్తున్న మాట ఏంటంటే మన ప్రవర్తన ఏ విధంగా అయితే మనము చెక్ చేసుకుని మన బిహేవియర్ ఏ విధంగా అయితే దాన్ని చక్కటైనటువంటి రీతిలో కంట్రోల్ చేసుకుంటూ, నియంత్రించుకుంటూ మరి ఆ ప్రవర్తన కలిగి ఉంటామో వాడు తన ప్రాణమును కాపాడుకుంటాడంట. అంటే మనకి ఇవ్వబడినటువంటి జీవితాన్ని కాపాడుకోగలుగుతాడంట. అది చెప్పానంటే జీవితం అంటే చాలా విలువైందని, జీవితం అంటే ప్రభువు మనకు అనుగ్రహిస్తున్నటువంటి గొప్ప వరమని, దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ బహుమానాన్ని మరి మాటి మాటికి పొందుకోవడం కుదరదు. కాబట్టి ఇవ్వబడినటువంటి ఈ బహుమానాన్ని సరైన రీతిలో వాడుకోవడం అనేది చాలా అవసరమైనదని మీకు చెప్తూ ఉన్నాను. ప్రియ సహోదరుడా, ఇది ఇవ్వబడినటువంటి బహుమానం లేదా ఈ జీవితం అనేటువంటి ఈ యొక్క గొప్ప గిఫ్ట్ని ఏం చేయాలంటే కాపాడుకునే ప్రయత్నం చేయాలి. ఎలా కాపాడుకోగలుగుతాం? ఈ ప్రాణమును ఎలా కాపాడుకోగలుగుతాం అంటే మన ప్రవర్తనను కనిపెట్టుకుని ఉండటం వలన. చాలామంది విచక్షణ రహితంగా ప్రవర్తిస్తుంటారు, విచక్షణ రహితంగా మాట్లాడుతుంటారు, విచక్షణ కోల్పోయి ఆ తీరుతెన్నులు ఉంటూ ఉంటాయి. ఇంకా కొంతమంది వారు అనుకున్న ఇదే సరైనది అనుకుంటుంటారు. అందులో నీతి ఎంత, న్యాయం ఎంత, అందులో ఏది సత్యము, ఏది అసత్యము, ఏది తప్పు, ఏది రైటు, ఏది ఇది అనేటువంటి పరిశీలనే చేయరు. కొంతమంది అహానికి పోతూ ఉంటారు, అహానికి పోయి గర్విష్ఠులుగా మార్చబడుతుంటారు. గర్వపు స్థితి వారి యొక్క బ్రతుకును నాశనం చేస్తుంది అన్నటువంటి సంగతి వారికి తెలియదు. కొంతమంది ఓహో నేను కాబట్టి మాట్లాడుతూ ఉన్నానని ఊరకనే మాట్లాడుతూ ఉంటారు. వారి యొక్క మాటే వారికి ఏం తీసుకొస్తుందంటే చెడుని లేదా నాశనాన్ని తీసుకొస్తుందనే విషయము గ్రహించక నేను కాబట్టి గొప్పగా మాట్లాడాను అనుకుంటారు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఇలాంటి వారు మనకు తారసపడుతూ ఉంటారు. కాబట్టి ప్రవర్తన విషయంలో మనం మాట్లాడే విషయంలో కనిపెట్టుకోవాలి, మన చేసే ఆలోచనలో కనిపెట్టుకోవాలి, మన తీరుతెన్నులు ఎలా ఉన్నాయో కనిపెట్టుకోవాలి. ఇవన్నీ కూడా మన ప్రాణమునకు మరి ప్రొటెక్టెడ్గా ఉన్నటువంటి యొక్క ప్రొటెక్టెడ్ అంశాలు అవి. అంటే సంరక్షణ అంశాలు. ఈ సంరక్షణ అంశాల్లో ఏ ఒక్కటి కోల్పోయినా కానీ మన ప్రాణమును మనం పోగొట్టుకున్న వారంగా ఉంటాం. కాబట్టి బహుమానమైనటువంటి ఈ జీవితాన్ని జరభద్రంగా కాపాడుకోవాలి, చాలా భద్రంగా, చాలా కేర్ఫుల్గా కాపాడుకోవాలి. ఆ విషయంలో మనము మరింత శ్రద్ధ పెట్టవలసిన వారమై ఉన్నాం. మన ప్రవర్తన మనము లేచిన దగ్గర నుండి పడుకునేటి వరకు మరి మన యొక్క ప్రవర్తన కనిపెట్టబడుతూ ఉంటుంది. దేవుని చేత కనిపెట్టబడుతుంటుంది, మన చుట్టూ ఉన్నటువంటి జనుల చేత, మనుషుల చేత, మన ఇంటి వారి చేత, సంఘ కాపరి చేత, తోటి విశ్వాసుల చేత, అందరి చేత కనిపెట్టబడుతుంటుంది. కాబట్టి
కనిపెట్టబడుతున్నటువంటి మన యొక్క ప్రవర్తనను ఎప్పుడూ కూడా మనం కనిపెట్టుకుని ఉండాలి మొదట. అలాగని నేను ఎవరి దగ్గర చేతులు కట్టుకున్నామని నేను అంటట్లేదు. అలాగని ఎవరికి మిమ్మల్ని బానిసలుగానో ఊడిగం చేయమనో నేను అంటలేదు. అయితే ఎదుటి వారిని మెప్పించమని లేదా నీకు లేని దాన్ని చూపిస్తూ దాన్ని గొప్ప చేసుకునే ప్రయత్నం చేయమని కూడా చెప్పట్లేదు. ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు తీసుకునే వాక్యము నీకు సరైన రీతిలో అర్థమవుతే సరైన రీతిలో దాన్ని నువ్వు యాక్సెప్ట్ చేయగలుగుతావు. భాష్యాలు చెప్పడానికి ఎన్నైనా ఉంటాయి, వంకర భాష్యాలు చెప్పడానికి ఇంకా ఎన్నెన్నో ఉంటుంటాయి. అవి కాదు కానీ ప్రియ సహోదరుడా, సహోదరి, నీ ప్రవర్తన ఏంటో నీకు తెలుసు. నువ్వు మాట్లాడుతున్న మాట ఏంటో నీకు తెలుసు. నువ్వు ఏమి ఆలోచిస్తున్నావో నీకు తెలుసు. ఇవన్నీ కూడా నీ యొక్క నియంత్రణలోనే ఉన్నాయి. దాన్ని కనిపెట్టుకున్నట్టు ద్వారా నీ జీవం కాపాడబడుతుందన్న విషయాన్ని నువ్వు గ్రహించాలి. కనిపెట్టుకోకపోవడం వల్ల మన ప్రాణము పోగొట్టుకోవాల్సిన పరిస్థితులు కూడా సంభవిస్తాయనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. ప్రియ సహోదరుడా, సహోదరి, యవనస్తులు వారి యొక్క యవన వయస్సులో కనిపెట్టుకుని ఉండలేరు, ఓపికను కలిగి ఉండలేరు. లోకవాంఛలు ఆకర్షిస్తూ ఉంటాయి. అనేక రకాలైనటువంటి మాధ్యమాల ద్వారా వారు ప్రేరేపించబడుతూ ఉంటారు. చుట్టూ అనేకమైనటువంటి వలలు వేయబడుతుంటాయి. అనేక రకాలైనటువంటి వలలు వేస్తూ ఉంటారు. ఆ వలలో వీరు చిక్కుకుంటూ ఉంటారు. వీరికి వల అన్న విషయం తెలియక అదే గొప్ప జీవితం అనుకుంటారు. అందులో మజా ఉందనుకుంటారు. అందులో ఏదో గొప్ప థ్రిల్ ఉందనుకుంటారు. అయితే కళ్ళు మూసి తెరిచే లోపే జీవితం అయిపోతుంది. ఈ యవ్వన వయసులో వాడు నడవవలసినటువంటి రీతిలో వాడు నడుచుకోలేదు. వాడు ప్రవర్తించవలసిన రీతిలో వాడు ప్రవర్తించలేదు. కాబట్టి వాడు సరైనటువంటి జీవితాన్ని ప్రారంభించే సమయానికి జీవితం అనేది ఉండదు. అప్పుడు అంటూ ఉంటాడు ఏమిటంటే, అప్పుడు నేను నా టీనేజ్లో నేను ఇలా బాగా ఉండుంటే ఇలా ఉండేదేమో నా జీవితం అంటాడు. ప్రియ సహోదరుడా, ఎందుకనంటే వీడు ప్రవర్తనను కనిపెట్టుకోలేకపోయాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ప్రవర్తన కనిపెట్టుకోలేనటువంటి బిడ్డలు. ఒక సహోదరి బెంగళూరులో ఐటీలో జాబ్ చేస్తోంది. తన యొక్క స్థితిగతులు నడవడికను కనిపెట్టుకోలేనటువంటి ఆ యొక్క సహోదరి మరి పాస్ట్ కల్చర్, బెంగళూరు అంతా కూడా ఒక పాస్ట్ కల్చర్లో ఉంటూ ఉంటుంది. అంటే ఒక విధమైనటువంటి వెస్ట్రన్ కల్చర్లో ఉంటూ ఉంటుంది. ఈ విధంగా తన తోటి ఉద్యోగితో మరి డర్టింగ్ అని వారితో సహజీవనం అని ప్రారంభించింది. తల్లిదండ్రులకి అది ఇష్టం లేదు. తల్లిదండ్రులకి ఇష్టం లేనటువంటి ఆ పనిని వారు చాలాసార్లు హెచ్చరించారు, గద్దించారు. అమ్మ, నువ్వు అలా చేయడానికి మంచి పద్ధతి కాదు. ఇది మన బంధువులు హర్షించరు, మన కుటుంబీకులు హర్షించరు, మనం హర్షించలేం. ఇది సరైన విధానం కాదమ్మా, మా మనసుని ఇలా క్షోభ పెట్టుకొని తల్లిదండ్రులు ఆ తోబుట్టువు కూడా ఆమెని ఎన్నోసార్లు అడిగింది. అయితే ఆమె వినిపించుకోలేదు. ఇంటిలో నుంచి బయటికి వెళ్ళిపోయి సహజీవనంలో ఆ వ్యక్తులతో కలిసి ఉండే ప్రయత్నం చేసింది. అరే, ఎలాగైనా బతిమాలి తెచ్చుకుందాం కూతుర్నని తల్లిదండ్రులు ఇంకా తన సహోదరి ఆమె ఉంటున్నటువంటి ఆ ఫ్లాట్కి వెళ్ళారు. ప్రియ సహోదరుడా, సహోదరి, అయితే వారు ముందుగానే ఒక మూర్ఖపు మనసును వాళ్ళు నింపుకొని ఒక మూఢత్వం కలిగినటువంటి మనసుతో వారు నింపబడి కఠిన రుదులైపోయి, తల్లి తండ్రులు వస్తారు, ఖచ్చితంగా మనల్ని కాంప్రమైజ్ చేయడానికి వస్తారు. వారిని వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే వారిని హతమార్చాలి. ఇక ఎప్పుడు వారికి మనకి అడ్డు లేకుండా వారిని ఇలాంటి సూచనలు ఇవ్వడానికి వారు భూమి మీద మిగలకూడదు అనేటువంటి ఒక కఠినమైనటువంటి హృదయాన్ని ఏర్పరచుకొని తల్లిదండ్రుల కొరకు కనిపెడుతున్నారు. వీరు ఏదో నా కూతురు నా మాట వింటుంది, నా కూతురిని బతిమాలకు తెచ్చుకుందాం, మా ఇంటికి తెచ్చుకుందాం అని చెప్పి నచ్చజెప్దాం. వారి యొక్క ప్రవర్తన వారు కనిపెట్టలేకపోతుంది. కాబట్టి ఆ ప్రవర్తన విషయంలో ఒకసారి మనం గుర్తు చేద్దామని పాపం తల్లిదండ్రులు ప్రయాసపడ్డారు. కానీ ఏం లాభం? వీరు వెళ్ళిన కొద్దిసేపుకే మృతదేహాలుగా తల్లి, తండ్రి, అలాగే తన తోబుట్టువును సహితం వారు హతమార్చేశారు. అంటే ఎంత క్రూరత్వం వారిలో, ఎంత నరహత్య చేయడానికి కూడా వారు వెనకాడలేదంటే, తల్లిదండ్రులను హత్య చేయడానికి కూడా వారు వెనకాడలేదంటే వారు ఎంత మూర్ఖపు, ఎంత కఠినపు హృదయాన్ని వారు కలిగి ఉన్నారు. ఎందుకంటే వారి యొక్క ప్రవర్తనను వారు కనిపెట్టుకోలేకపోయారు. జీవితాన్ని పోగొట్టుకుంటున్నారు. విలువైన జీవితాన్ని పోగొట్టుకున్నారు. విలువైన జీవితాన్ని కాపాడుకోలేకపోయారు. ప్రియ సహోదరుడా, ఇక బ్రతికినంత కాలము వారు ఎలా ఉండాలండి? ఒక ఖైదీలాగా ఉండాలి. బ్రతికినంత కాలము ముద్ర వేయబడింది, హత్య చేయబడిన ఒక హంతకురాలుగా, ఒక హంతకుడిగా వారు మార్చబడ్డారు. ప్రియ సహోదరుడా, రండి ప్రభులోకి. మన ప్రభువు మన కొరకు కరములు చాస్తూ ఉన్నాడు. మీ ప్రవర్తన కనిపెట్టుకుని ఆయన చేతులకు అప్పగించుకోండి. ఆయన మీకు కాపరిగా ఉండి మిమ్మల్ని మరింతగా కనిపెడతాడు. ఆయన
మీరు ఒకవేళ త్రోవ తప్పుతుంటుంటే ఆయన సరి చేస్తూ ఉంటాడు. ఒకవేళ మీరు తప్పు మాట్లాడుతుంటే ఆయన తప్పు మాట్లాడుతున్నావు సుమి అని హెచ్చరిస్తాడు. ఆయన ఒకవేళ చెడుగా నువ్వు ఆలోచన చేస్తే ఆయన దేవోక్తి నీకు ప్రాకారం వలె పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి ప్రియ సహోదరుడా సహోదరి, రండి ప్రభు సన్నిధికి. మీ కొరకు నేను ప్రార్థన చేస్తా. మీ జీవము మీకు ఇవ్వబడింది. మీ జీవము మీలోనే ఉంది. ఈ జీవము బహుకాలము దీవెనకరంగా మార్చబడాలని దేవుని యొక్క దాసుడిగా నా ఆశ. చిన్న ప్రార్థన మీ కొరకు చేస్తా. దయగల తండ్రి, ఈ వాక్యం నన్ను బిడ్డలందరినీ కూడా జ్ఞాపం చేసుకోండి. ఇదిగో ప్రభా, మీకు అప్పగించుకొని వారి యొక్క స్థితిగతులన్నింటినీ కూడా కనిపెట్టుకుని మీలో ఉండడానికి సహాయం దయచేయండి. ఇదిగో ప్రభువా, ఎవరైతే మీకు సరెండర్ అవుతూ ఉన్నారో వారిని మీరు కనిపెట్టి వారిని సరిచేసి జీవమునకు తగిన జీవితాన్ని వారు జీవించుటకు కృప చూపించమని, సమస్త మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకున్నామని యేసు వారి నామమును బట్టి ప్రార్థించి పెట్టుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.